అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఒక చుట్టం అయిపోయాడు. పోవడం రావడం మధ్యలో ఒక 2 రోజులు అటే. ఏం జరుగుతుందో తెలియదు, ఏం చెప్తారో తెలియదు, ఎందుకు పోతున్నారో ఎవరికి సంబంధం లేదు. కానీ పోతున్నారు, ఆడ ఎవరిని కలుస్తారో కూడా ఎవరికి సమాచారం ఉండదు. పార్టీ పెద్దలను అసలే కలవరు, వచ్చేస్తారు. మొన్న 11-12 గంటలకు ఇక్కడి నుంచి పోయిండ్రు. సోమవారం నాడు పోయి మళ్ళీ బుధవారం నాడు మధ్యాహ్నం వచ్చిండ్రు. అంటే 2 రోజుల పాటు అటున్నారు. అసలు ఏం చేసిండ్రు, ఏమైంది, అసలు ఈ రహస్య టూర్ దేనికోసం? జేపీ నడ్డాను కలిసిండ్రు. జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాను కలిసి ఏం మాట్లాడినరు, అసలు ఏం జరుగుతుంది, రాష్ట్ర రాజకీయాలతో ఏమైనా సంబంధం ఉందా, ఇట్లాంటి అన్ని అంశాలు అక్కడ మీడియాకు తెలిసిన, ఢిల్లీ మీడియాకు తెలిసిన అంశాలు ఏంది, ఈ సీక్రెట్స్ ఏంది, అన్నీ మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్ని రోజులు ఉంటున్నారో ఢిల్లీలో కూడా అన్ని రోజులు ఉంటున్నారు. ఒక వారం వస్తే ఆ వారంలో ఇక్కడ ఒక 3 రోజులు, అక్కడ ఒక 3 రోజులు, ఇక్కడ ఒక 4 రోజులు ఉంటే మళ్ళీ వేరే దేశం పోయి అక్కడ ఒక 10 రోజులు ఉంటున్నారు. అందుకే అంటున్నా, తెలంగాణలో ఎన్ని రోజులు ఉంటున్నారో బయట ఢిల్లీ లేకపోతే ఇతర దేశాల్లో కూడా సేమ్ అన్ని రోజులు ఉంటున్నారు. 50-50 ఆయన పరిపాలన మొత్తం ఒక 600 రోజులు అయింది అనుకుందాం. 600 రోజులు అయిందని లెక్కలు వేసుకుంటే 300 రోజులు ఇక్కడ, 300 రోజులు బయట. అందులో ఢిల్లీ టూర్లో ఎక్కువ, ఢిల్లీలోనే ఎక్కువ రోజులు ఉంటాడు. సరే, వాళ్ళ పార్టీ హైకమాండ్ ఉంది కాబట్టి పోతున్నాడేమో, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పెడుతున్న రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం పోతున్నాడేమో అనుకుందాం. అది ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే బయటికి బహిరంగంగా మీడియాకు చెప్పొచ్చు, మీడియాతో మాట్లాడవచ్చు. అసలు ఎవరిని కలుస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ముందే ఇక్కడ మీడియాకే సమాచారం ఇచ్చి పోయి ఢిల్లీలో కూడా ఇచ్చి ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు పెట్టవచ్చు. కానీ ఇవేం జరగవు. పోయేటప్పుడు ఒక లీక్డ్ పేపర్ వస్తుంది, ఆ లీక్డ్ పేపర్లో ఉన్నది ఏది ఢిల్లీలో మాట్లాడరు, అక్కడ జరిగేది వేరే. ఏమవుతుందంటే ఇప్పుడు ఢిల్లీలో మన మీడియా ఉంటుంది, తెలుగు మీడియా అందరు ఉంటారు, మనోళ్ళే, మన తెలంగాణ వాళ్ళే మీడియాకు అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఉద్యోగం కోసమే ఢిల్లీలో ఉంటారు, వాళ్ళు రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు. అయితే రేవంత్ రెడ్డి వస్తారు, ఇంట్లోకి పోతారు తుగ్లక్ రోడ్లో. ఆ ఇంట్లోకి పోయిన తర్వాత మన తెలుగు మీడియా కాదు, ఏ మీడియాను దగ్గర పరిసరాలు కూడా రానియరట. అసలు మన వాళ్ళు ఆడ ఉంటే కనిపిస్తే బయటికి పంపించేస్తారట, ఎలగొట్టేస్తారట. అదేంది, కేసీఆర్ ఎవరిని కలవనియడు కదా అంటే, రేవంత్ రెడ్డి ఆయనకు తాత అని చెప్తుర్రు. రేవంత్ రెడ్డి కేసీఆర్కు తాత. కనీసం కేసీఆర్ ఇంటి దగ్గరనే ఉండేవాళ్ళం మేము, కేసీఆర్ వచ్చినప్పుడు ఏమైనా చెప్తారేమో, ఏమైనా తెలుస్తుందేమోనని. ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నారంట. ఇప్పుడు జేపీ నడ్డా అన్నాం కాబట్టి జేపీ నడ్డా ఇంటి దగ్గర కూడా ఉండొచ్చు అంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోయేది ఓన్లీ మన మీడియానే కదా, తెలంగాణ మీడియా ఎక్స్క్లూజివ్, తెలంగాణ వాళ్ళు మాత్రమే, తెలుగు మీడియా మాత్రమే ఉంటుంది. జేపీ నడ్డా ఇంటికాడ అన్ని రాష్ట్రాల మీడియా ఉంటుంది. ఆడ ఎవరేమన్నారంట, గేట్ దగ్గర ఉన్నా పట్టించుకోరు. కానీ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర గేట్ దగ్గర మన తెలంగాణ మీడియా, మన తెలుగు మీడియా ఉంటే సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి పంపించేస్తారంట. కనుచూపు మేరలో కూడా మీరు ఎవరు కనబడొద్దు, ఒకవేళ సార్ పిలిస్తే మేము పిలుస్తాం, అప్పుడు రండి, అప్పటిదాకా మీరు ఎవరు రావద్దని చెప్తారంట. ఇంకా ఆ ఇంటికి పోయే వాళ్ళు ఎవరు, ఆ ఇంట్లో కలిసే వాళ్ళు ఎవరు, వచ్చేవాళ్ళు ఎవరు ఏం తెలియదు. మొన్న అజయ్ దేవగన్ కలిసిండు. అజయ్ దేవగన్ బాలీవుడ్ యాక్టర్. ఎందుకు అని అంటే హైదరాబాద్లో ఏదో పెద్ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టబోతున్నారంట. అదేందో గ్రేట్ అనుకున్నాను నేనైతే. హైదరాబాద్కు ఒక పెద్ద ఇండస్ట్రీ వస్తుందేమో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వస్తుందేమో అనుకున్నాం. తీరా చూస్తే వాళ్ళు ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ అంట. ఎవరో రికమెండేషన్తోనే కలిసిండు అంటున్నారు. ఎవరో మీకు తెలుసు కదా, ఆ రికమెండేషన్తోనే ఏపీ బ్రాండ్ అంబాసిడర్, ఏపీకి సంబంధించిన ఒక ముఖ్య నేత రికమెండేషన్తో అజయ్ దేవగన్ రేవంత్ రెడ్డిని కలిసిండని దాని కింద కామెంట్ వచ్చేసినాయి ఢిల్లీ నుంచి. అంటే ఇట్లా జరుగుతున్నది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినప్పుడు ఆయన పర్సనల్ పెళ్లి కోసమో, పర్సనల్ ఫంక్షన్స్ కోసం పోతలేడు కదా. పర్సనల్ పెళ్లి కోసం పోయినప్పుడు ఇక్కడ మీడియాకి చెప్పొచ్చు, అక్కడ మీడియాకి చెప్పొచ్చు. అసలు ఢిల్లీ పోయినప్పుడు మన ఢిల్లీ రిపోర్టర్లు అందరూ ఏం చేస్తారంటే, అరే మన ముఖ్యమంత్రి వచ్చిండు, ఏమో చెప్తాడేమో, ఏమన్నా వార్తలు వస్తాయేమో, ఏమన్నా చిట్చాట్ చేస్తాడేమో, మీడియాతో మాట్లాడతాడేమో. ఎందుకంటే పోయిందే కేంద్రం దగ్గరకు అనుకుందాం. వాళ్ళ కేంద్రం దగ్గరికి పోకపోయినా, వాళ్ళ పార్టీ పెద్దలను కలవడానికి పోయినా, అసలు కేంద్రం నుంచి డబ్బులు వస్తలే, మనకు కేంద్రం సపోర్ట్ చేస్తలేదు, మీకు పక్క ఏపీకి డబ్బులు ఇస్తున్నారు, ఏపీలో జాతీయ హోదా ఇస్తున్నారు ప్రాజెక్టులకి, లేకపోతే మన ప్రాజెక్టుల పర్మిషన్స్ ఆపేస్తున్నారు, వాళ్ళకేమో పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇట్లాంటి అంశాలు ఇక్కడ మాట్లాడతారు కదా. ఢిల్లీ వేదికగా కనుక సీఎం ప్రెస్ మీట్ పెడితే అది డైరెక్ట్గా మోడీ గారికి చేరుతుంది, లేకపోతే బీజేపీ గవర్నమెంట్ మీద అటాక్ లాగా కనిపిస్తుంది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమైనా స్పందిస్తుందేమో. కానీ ఈడనేమో బాంబులు వేస్తున్నారు, ఆడపోయి పూల పాన్పులు వేస్తున్నారు. అందుకే మన మీడియాని పట్టించుకుంటలేరు, మన మీడియాకి సమాచారం ఇస్తలేదు. అసలు సెంట్రల్ మినిస్టర్స్ని ఎవరిని కలుస్తున్నారో కూడా చెప్పారంట. పోయి వచ్చిన తర్వాత ఎప్పుడో గంటకో 2 గంటలకో ఒక ఫోటో పెట్టి ఒక కింద మ్యాటర్ ఇస్తారు. మనం అదే నమ్మాలి, అదే నిజమని నమ్మాలి.
అంతేగాని అసలు లోపల ఏం చర్చ జరుగుతున్నది, లోపల దేని గురించి మాట్లాడినరు, అసలు కలిసేది ముందే చెప్పొచ్చు కదా. మీరు పోయిందే పబ్లిక్ మనీతోన, మీరు చెప్పేది పబ్లిక్ అవసరాల కోసం అని చెప్తారు. అట్లాంటప్పుడు ముందే చెప్పొచ్చు కదా మీడియాకు, మేము పలానా ఢిల్లీకి వచ్చినాం, పలానా కేంద్ర మంత్రిని కలుస్తున్నాం, పలానా కాజ్ కోసం, పలానా సెంట్రల్ మినిస్టర్ని కలుస్తున్నాం, పలానా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పొచ్చు కదా. ఏం చెప్పారట, అందుకే రహస్యం అంటున్నాం ఇక్కడ. అయితే అడపా చిచ్చాట్లు పెడతారు. చిచ్చాట్ అంటేనే అది ఇంకా మళ్ళీ అడ్రస్ దొరకొద్దు, ఎవరికి దీని మీద ప్రూఫ్ ఉండొద్దు అని చిచ్చాట్లు పెడతారు. ఆ చిచ్చాట్లో కూడా ఓన్లీ చెప్పడమే. మన రిపోర్టర్లు క్వశ్చన్లు వేస్తే ఆ చిచ్చాట్లా తిట్టిపోసా అంట, ఎందుకంటే అది వీడియో ఏమి ఉండదు కదా, తెలియదు. కానీ క్వశ్చన్లు వేస్తే నువ్వు ఎవరి తరఫున మాట్లాడుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు ఆ క్వశ్చన్లు అంటే కేవలం చెప్పేది మాత్రమే విని రాసుకోవాలి. చెప్పేది ఏమైనా అడిగితే చెప్పేది టీచర్, కానీ నేను చెప్పిందే రాసుకోవాలంటే ఆయన రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, ఆయనే రేవంత్ రెడ్డి, అంతకుమించి ఏం చెప్పలేదు. అసలు ఆయన ముగ్గురు మినిస్టర్లను కలిసింది, సెంట్రల్ మినిస్టర్లను కలిసిన ముగ్గురు సెంట్రల్ మినిస్టర్లను, ఒకటి మాండవీ అని కలిసినారు, స్పోర్ట్స్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్. తర్వాత జేపీ నడ్డా ఏంటంటే వైద్యశాఖ, తర్వాత కెమికల్ సంబంధించిన మినిస్టర్. తర్వాత ఎరువులు కూడా ఆయనకే వస్తాయి, ఆయన ఎరువుల కోసం పోయాడు. ఎరువుల కోసం జేపీ నడ్డాను కలిసినట్టుగా ఒక చిన్న క్లిప్ వచ్చింది. క్లిప్ మీన్స్ ఫోటో, 4 మ్యాటర్లు. జేపీ నడ్డాను ఎరువుల కోసం కలిసినట్టు నమ్ముదామా? అసలు రాష్ట్రంలో ఎరువుల కోసం ముఖ్యమంత్రి సింగిల్గా వితౌట్ అగ్రికల్చర్ మినిస్టర్, లేకపోతే వితౌట్ ఆఫీసర్ పోయి జేపీ నడ్డాను కలిసిండు. అసలు ఎరువుల కోసం ముఖ్యమంత్రి పోవడమే ఎక్కువ. ఇక రేపు గొర్రెలకో బర్రెలకో అంటే ఎరువుల కోసం పోయినంట. ఎరువుల కోసం ఒక ముఖ్యమంత్రి ఒక 2-3 రోజులు పరిపాలన వదిలేసి ఇక్కడ నుంచి ఒక 10 మంది గన్మెన్లు, సెక్యూరిటీ, ప్రోటోకాల్, ఎస్కాట్లు అందరిని వేసుకొని పోయి ఒక 2-3 రాత్రులు అక్కడనే ఉండి ఎరువుల కోసం మాట్లాడతారా? ఒక్క లేఖ రాస్తే వస్తుంది. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ఎరువులు ఇచ్చేది రైతులకి. ఇక్కడ ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు. ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ను, ఇక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్ని అడిగినా కూడా ఎరువుల సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఢిల్లీకి పోయి జేపీ నడ్డాను కలిసి దేనికోసం పోయినట్టే ఎరువుల కోసం అని చెప్తున్నారు. ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది ఎరువుల కోసం అని. ఇంకా నయ్యం ఎరువుల కోసం పోయినని చెప్పిండ్రు. తెలంగాణలో వానలు వస్తలేవు, కనీసం మాకు వానలు కురిపియండి అడగనికి పోయినని చెప్పలేదు. ఇంకా మంచి కామెడీ ఉంటుండే. ఇక బనకచెర్ల గురించి అక్కడ జలశక్తి శాఖ మంత్రిని కలుస్తారని చెప్పిండ్రంట. అపాయింట్మెంట్ కూడా వచ్చిందంట ఆల్రెడీ. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే ఈయన క్యాన్సిల్ చేసుకున్నాడంట. అసలు ఎందుకు క్యాన్సిల్ చేసుకుండు? బనకచెర్ల మీద నేను ఆ పనికే పోతున్నానని పోయేటప్పుడు లీక్ ఇచ్చిర్రు. ఆడికి పోయిన తర్వాత అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు ఈయననే. ఎందుకు? కొందరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఒత్తిడితో క్యాన్సిల్ చేసుకున్నాడా, లేకపోతే ఇక్కడ నుంచి ఇరిగేషన్ మినిస్టర్ కూడా పోలేదు. కనీసం ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా ఉండాలిగా బనకచెర్ల మీద అడగాలన్నప్పుడు. మరి ఆయన లేడని క్యాన్సిల్ చేసుకున్నారా? మరి అంత పెద్ద హార్ట్ ఇష్యూ జరిగినప్పుడు మీరు ఢిల్లీ పోయినప్పుడు ఏం తీసుకుపోవాలి? ఇక్కడ నుంచి ఇరిగేషన్ మినిస్టర్ని తీసుకొని పోవాలి, అవసరమైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని పట్టుకొని పోవాలి. బనకచెర్ల మీద ఎట్లయితే సిడబ్ల్యూసి ఎట్లయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపిందో దాని మీద యుద్ధం ప్రకటిస్తామన్నారు కదా, పోయినప్పుడు అది చేయాలి. కానీ మీరు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీ మీద ప్రెషర్ పెడితే మీరు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పేసి అందరూ మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే మీరు రహస్యంగా చేసేదంతా రహస్యంగా నడిపిస్తున్నారు కాబట్టి. పోనీ ఢిల్లీలో ఉన్నారు, పోయేటప్పుడు ఏమేమి లీకులు ఇచ్చింది తెలుసా? చాలా విచిత్రమైనది. బీసీ రిజర్వేషన్స్ గురించి అక్కడ మాట్లాడానికి పోతున్నాడు అనేది ఒక లీక్ ఇచ్చిండ్రు. తర్వాత బీసీ రిజర్వేషన్ అని చెప్పిండ్రు. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్మిషన్స్ అని చెప్పిండ్రు. తర్వాత సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు అని చెప్పిండ్రు. అక్కడ వినాక అవేం లేవు, జస్ట్ ఇక్కడ ఫ్లైట్ ఎక్కనికే ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఒక గుడ్ మూమెంట్ ఉండాలని చెప్పి అవన్నీ మీడియాకు మొత్తం లీకులు ఇచ్చిపోయారు. పోనీ పార్టీ పెద్దలు ఏమైనా కలిసిర్రా? అది కూడా లీక్ ఇచ్చారు. పార్టీ పెద్దలకైతే కలవబోతున్నారు. పార్టీ పెద్దలను లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద క్లారిటీగా చర్చించబోతున్నారు. తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ పైన కూడా పార్టీ పెద్దలతో మాట్లాడబోతున్నారు. తర్వాత రేషన్ కార్డ్స్ ఇవ్వడం ప్రారంభోత్సవమంట. రేషన్ కార్డులు ఇవ్వనికేనంట రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారు అని చెప్పారు. అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంటే లేదు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేక ఇది 43వసారి. మొత్తం 50 సార్లు పోతే 43వసారి రాహుల్ గాంధీ వితౌట్ అపాయింట్మెంట్. అడుగుతున్నారా, అడుగుతలేరా? చాలాసార్లు రేవంత్ రెడ్డి అడిగినరు, అక్కడ నుంచి నో రిప్లై. మళ్ళీ ఇప్పుడు పోయినప్పుడు అడిగినరా లేదా తెలియదు. కానీ ఇవేమీ లేవు. ఆయన పోయినప్పుడు చెప్పిన ఎజెండాలు ఏమీ లేకుండా, పోయేటప్పుడు చెప్పలే జేపీ నడ్డాని కలుస్తాం, దీనికోసం మాట్లాడతామని చెప్పలే. ఆడిపోయిన తర్వాత షెడ్యూల్ అది. ఇక్కడ నుంచి పోతున్నప్పుడు షెడ్యూల్ ఏమో జలశక్తి శాఖ మంత్రిని కలుస్తాం, బనకచెర్ల మీద మాట్లాడతామని. ఆడికి పోయిన తర్వాత అవి క్యాన్సిల్ చేసుకొని వేరే వాళ్ళని కలిసి జేపీ నడ్డాని కలిసి మాట్లాడింది. జేపీ నడ్డాతో యూరియా గురించి మాట్లాడతారా? రాజకీయాల గురించి మాట్లాడతారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు. సరే, ఎనీవే రేవంత్ రెడ్డి గారు చేసే వ్యవహారాలు, ఢిల్లీ టూర్ అంతా కూడా
ఎప్పుడు పోయినా కూడా ఒక పెద్ద సస్పెన్స్ ఉంటుంది. దానిలో మీడియాకు సమాచారం ఉంటలేదు, ఢిల్లీ మీడియాకు సమాచారం ఉంటలేదు. ఇక్కడి నుంచి పోయేటప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేసుకొని పోతారు. ఆడుకున్న తర్వాత దానిలో ఒక్క ప్రోగ్రామ్ కూడా కాదు, అవన్నీ వేరే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవుతాయి. అసలు ఎవరి కోసం పోతున్నారు ఢిల్లీకి, ఎవరిని గెలవనికే పోతున్నారు, ఎందుకోసం పోతున్నారు, ఈ రహస్య సమావేశాలు దేనికోసం, అసలు మీడియా కూడా ఎవరు రానియకుండా ఇంటి దగ్గరికి, మీడియాకి ఏమాత్రం సమాచారం లేకుండా, కనీసం ఇంటి దగ్గర కూడా మీడియా ఉండకుండా ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ టూర్ అంతా కూడా ఏదో రహస్యంగా చేయడం మాత్రం చాలా అనుమానాలకు తావిస్తున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.